కి స్వాగతం. నిజంగా చాలా పెద్ద విషయం. డిఫైయింగ్ యుఎస్ రష్యా సెండ్స్ ఫ్యూయల్ ఫర్ కుందన్కులం న్యూక్లియర్ ప్లాంట్. పుతిన్ ప్లెడ్జెస్ స్టడీ ఫ్యూయల్ సప్లై టు ఇండియా. సెకండ్ రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్ ఆన్ ద కార్డ్స్. ఎంత పెద్ద విషయం అంటే అంత పెద్ద విషయం. భారతదేశానికై చేతో ద్వారా చాలా పెద్ద విషయం. దెబ్బకి అమెరికా ఎలోన్. యుఎస్ రీఓరియంట్స్ ఫారిన్ పాలసీ. న్యూ స్ట్రాటజీ కాల్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కమర్షియల్ టైస్ విత్ ఇండియా. క్వాడ్ ఫైండ్స్ మెన్షన్ అంట. దెబ్బకి తగ్గాడు అయ్యగారు. ఇప్పుడు రష్యా వాళ్ళు అగ్రి మినిస్టర్స్ మీట్, కమిట్ టు కోఆపరేషన్ సెక్టార్. దాని తర్వాత రిలేషన్షిప్ బిల్ట్ ఆన్ ట్రస్ట్ హ్యాస్ స్టూడ్ టెస్ట్ ఆఫ్ టైమ్. అగ్రిమెంట్ టు కంబాట్ ఇర్రెగ్యులర్ మైగ్రేషన్. దాని తర్వాత ఏంటి? అగ్రిమెంట్ ఫర్ కోఆపరేషన్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ హెల్త్ కేర్, మెడికల్ ఎడ్యుకేషన్, సైన్స్. అగ్రిమెంట్ ఆన్ టెంపరరీ లేబర్ యాక్టివిటీ ఆఫ్ సిటిజన్స్. MOU on training of specialties for ships operating in polar waters. MOU for cooperation in fertilizers. తర్వాత ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రాటజిక్ ఏరియాస్ ఆఫ్ ఇండియా రష్యా ఎకనామిక్ కోఆపరేషన్ 2030. దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. రష్యా సైడ్ డిసైడెడ్ టు అడాప్ట్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ టు జాయింట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. గ్రాంట్ ఆఫ్ 30 days టూరిస్ట్ వీసా ఆన్ gratis basis to Russian nationals on reciprocal basis. Grant of group tourist visa on gratis basis to Russian nationals. చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్లు అయ్యాయి. అది సంగతి. దీని మీద మనం కూడా ఒక బ్రీఫ్ రాసాము. ఆ బ్రీఫ్లో 71 అప్పటి నుంచి కూడా అసలు ఏం జరిగింది, తర్వాత డిఫెన్స్ కార్నర్ స్టోన్ మిలిటరీ గేర్, ఆఫ్ షేర్డ్ సెక్యూరిటీ. ఇందులో ప్రైమరీ సప్లయరు, తర్వాత ఫ్లాగ్షిప్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మళ్ళీ చాలా డీటెయిల్డ్గా రాయడం జరిగింది. ఇది ఓన్లీ ఇండెక్స్. జాయింట్ ప్రొడక్షన్, లీజ్, ఎనర్జీ అండ్ కనెక్టివిటీ పవరింగ్ ద ఫ్యూచర్. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. తర్వాత బ్రిక్స్ కోర్ 4 మల్టీపోలార్ వరల్డ్ వ్యూ, తర్వాత పీపుల్ టు పీపుల్ కనెక్ట్. అందుకని ఇది బ్రీఫ్గా మళ్ళీ చూద్దాం.